గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనంతపురం, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది సోమవారం నాటికి తుపానుగా బలపడుతుందని అంచనా వేసింది. ఇది తుపానుగా మారితే మంథాగా ఐఎండీ నామకరణం చేయనుంది. బాపట్ల జిల్లా వేమూరు మండలంలో కురిసిన వర్షానికి వరి పొలాలు పూర్తిగా నీట మునిగాయి. బూతుపల్లి, జంపని గ్రామాల్లో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఎడతెరిపిలేని వర్షాలకు ఏలూరు జిల్లా కలిదిండిలోని శ్రీ పాతాళ భోగేశ్వర స్వామివారి ఆలయం జలమయమైంది. గర్భగుడిలోకి నీరు ప్రవేశించింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కైకలూరు మండలం గోపవరం ఎంపీపీ పాఠశాలను వర్షపు నీరు ముంచెత్తింది. వరాహపట్నం, సీతనపల్లి ప్రధాన రహదారిపై మోకాళ్లలోతు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు అల్లూరు జిల్లా మోతుగూడెం మండలం డొంకరాయి జలాశయం జలకళను సంతరించుకుంది. 2 గేట్లు ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు అనంతపురంలోని రుద్రంపేట కాలనీ, విశ్వశాంతి నగర్లో ఉన్న ఇళ్లలో నీరు చేరింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముంపు కాలనీల్లో పరిశీలించారు. బ్రహ్మసముద్ర మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్రబాబు రైతులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా మార్కాపురం, వెలిగండ్ల మండలంలోని వాగులు, వంకలు, చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. గోకులం గ్రామంలో వర్షానికి ఓ పెంకుటిల్లు గోడ కూలింది. కంది పొలాల్లో భారీగా నీరు చేరడంతో నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పిఎస్పురం మండలం భైరవకోన జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. నెల్లూరులో పెన్నా నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి సోమశిల జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఉండడంతో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనాన్ని గుర్తించినట్లు అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. అది క్రమంగా బలపడి ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగాను, సోమవారం తుపానుగా మారే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. లోతట్టు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్షించారు. తుపాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లా ప్రజలను అప్రమత్తం చెయ్యాలని అనిత ఆదేశించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.